రోజుల్ని ఇంకోటి కూడా బాలరాజు గారిని అమ్మాయిని మీరు ప్రేమించి దేవుడు వారిని సంతానం వచ్చి ఆశీర్వదించారు బిడ్డని వారి కుమార్తె పుట్టినరోజు ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి వాక్యం చదవండి అమ్మా. ఇక్కడ చదివిన కీర్తన 118:24 ఇదొక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చినాడు ఆశీర్వాదం అందును గాక. యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించుచున్నాము. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కొందరాలు రాత్రి కాల సమయంలోనైనా ఎన్నోన పట్టిన సమయంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బిడ్డను నా ప్రభా తల్లి గర్భంలో బిడ్డనుగా రూపించి భూమిని ఉద్భవింపచేసి నాటించి నేటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బాల్యంలోని ఎవరి కాలంలోని తన చూడడంలోని అన్ని విషయాలను బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపిస్తూ దేవించి వర్ధన చేస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మరొకసారి విధానం మీరు ప్రేమించి మీకు అనుగ్రహించిన సంవత్సరం అనే దయాకరోటలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు అనుభవించడమైనా ఆశీర్వదించండి. దీర్ఘాయునిచ్చి వాటి పుట్టినరోజు అనేకము జరుపుతున్నారని సహాయంగా ఇచ్చింది. మీ వాక్యపు వాగ్దానము తండ్రి, మా కుమార్తెల నగరానికై చెక్కబడిన మూల కమ్మలలోనే ఉన్నారని ఆ వాక్యపు వాగ్దానంలోనికి నడిపించండి, దీవించండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి, రక్షణ దయచేయండి, మీ వర్ధన చేయండి. ఆలోచన ఉద్దేశములను మీరు సఫలపరచండి. మేలైన మీ మార్గంలో నడిచి మీ ఆశీర్వాదాల బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. బిడ్డ తల్లిదండ్రులకు దీవెనకరంగా, సంఘములకు, సమాజములకు ఆశీర్వాదకరంగా, తన భవిష్యత్తు మీకు మహిమకరంగా ఉండలాగా మీ గొప్ప సహాయం దయచేసి మీరు దీవించండి. రాత్రికి చేయబోతుండగా మృదువైన మధురమైన జీవితాన్ని మీకు అనుగ్రహించి మీరు ఆమెలకు మహిమ తెచ్చుకున్నాను. ఏసయ్య శ్రేష్ఠ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను చేశారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కోడికను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన
ఈ ప్రియులు మరి కాంతారావు గారు చెప్పిన సాక్ష్యం ఒక అద్భుతమైన సాక్ష్యం దేవా నీకు వందనాలు. మరి 35 సంవత్సరాలు నాయన ప్రభువా వారు మిమ్మల్ని భయపరచలేకపోయారు.